హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేజ్ అని యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామందికి ఉన్న ఏకైక ప్రశ్న ఏంటంటే, అంటే అది క్వశ్చన్ అవ్వచ్చు, అంటే వాళ్ళ డిప్రెషన్లో ఉండడానికి ఏదైనా రీజన్లో ఏంటంటే వాళ్ళకంటే ఒక రీజన్ అంటూ ఉంటుంది కదా. అంటే సంథింగ్ ఇది ఏంటంటే, ఒక అమ్మాయి మనల్ని ఎందుకు బ్లాక్ చేస్తుంది, అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని ఎందుకు నంబర్ బ్లాక్ చేస్తున్నారు అంటే సడన్గా మాట్లాడుతుండగా సడన్గా ఎందుకు, అంటే అంత మంచిగా ఉంది కదా ఎందుకు బ్లాక్ చేశారు అనేది ఒక రీజన్గా ఉంటుంది. వాళ్ళు ఎందుకు బ్లాక్ చేస్తారు అనేది నేను కొన్ని టాపిక్స్లో చెప్తాను. అది మ్యాక్సిమం ఏ రీజన్తో అయితే ఖచ్చితంగా వాళ్ళు బ్లాక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మాదొక ఛానల్ని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి మనల్ని ఎందుకు నంబర్ బ్లాక్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి మనం అంటే ఇష్టం లేకపోవచ్చు. తనకంటే మనం ఇష్టం లేకపోయినా వాళ్ళు మనల్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తారు. మనం మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా రిప్లై లేకుండా బ్లాక్ చేస్తారు. అదే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అదేం కాకుండా వాళ్ళు బ్లాక్ చేస్తూ మళ్ళీ అన్బ్లాక్ చేస్తూ అన్బ్లాక్ చేస్తున్నారంటే వాళ్ళకి కొన్ని రీజన్స్ ఉంటాయి. అంటే మనం ఎక్కువగా మెసేజ్లు చేస్తూ దానికి ఇరిటేట్ అయ్యేటట్టు ఉండగా. సెకండ్ పాయింట్ వచ్చి ఏమంటే, ఒక అమ్మాయి మనల్ని బ్లాక్ చేస్తూ అన్లాక్ చేస్తుందంటే దానికి రీజన్స్ ఉంటాయి. అది ఏంటంటే, ఒక అమ్మాయి మన మీద ఇష్టం ఉండి కోపం ఉంటే వెంటనే బ్లాక్ చేస్తుంది, మళ్ళీ వెంటనే అన్లాక్ చేస్తుంది. ఇష్టం ఉంది, కోపం ఉంది. ఆ కోపానికి కారణం ఏంటనేది మనం తెలుసుకోవాలి. అంటే మనం ఏమైనా మిస్టేక్ చేసామా, లేదా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెట్టామా అనే రీజన్, మన గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడారేమో, నెగిటివ్నెస్ ఏమైనా తెలిసిందా, అది ఏంటనేది మొత్తం మనం తెలుసుకొని ఇది దీనికి కారణం బ్లాక్, అందుకే బ్లాక్ చేశారు, ఇది కారణం, మనం ఈ మిస్టేక్ చేసాం అందుకే బ్లాక్ చేశారు అనే రీజన్ మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే మన నుండి ఒక నెగిటివ్నెస్ వచ్చిందనుకో, ఒక అమ్మాయి బ్లాక్ చేస్తే మళ్ళీ వెంటనే అన్లాక్ చేస్తుంది. ఎందుకంటే తనకి ఇష్టం ఉంది, అలాగని కోపం కూడా ఉండదు. కాబట్టి కోపం ఎంత ఉన్నా ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా అన్లాక్ చేస్తారు, కోపం ఉంటే బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసిన వెంటనే అన్లాక్ చేస్తారు. వాళ్ళకి మనం పెట్టే మెసేజ్లు కూడా ఇంకో రీజన్ ఏంటంటే, మనం పెట్టే అంటే వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా మనం చేయకూడదు. ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టాం, వాడికి రిప్లై రాలేదు, అయినా సరే మనం వెంటనే మెసేజ్లు పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ బ్లాక్ చేస్తారు. ఎందుకంటే ఇరిటేటబుల్గా ఉంటుంది వాళ్ళకి. వీడేటి ఇలా టార్చర్ లాగా ఉంది, అంటే ఒక టార్చర్నెస్ అనేది వాళ్ళకి ఇరిటేటబుల్ అని ఫీలింగ్ కలిగించకూడదు. ఒక మెసేజ్ పెడతావు, రిప్లై రాలేదు అనుకో, వెయిట్ చేయి, రిప్లై రావచ్చు. లేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వెయిట్ చేసి ఇంకో మెసేజ్ చేయి, రిప్లై వస్తుంది. నువ్వు పెట్టే కొద్దీ ఒకే అంటే నీకు అనవసరమైన విషయాల్లో అలాగా ఏం చేస్తున్నావు, తిన్నావా లేదు, ఎక్కడన్నా అవన్నీ అడిగామంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఇరిటేటబుల్ అయిపోయి బ్లాక్ చేస్తారు, ఆన్ ది స్పాట్లో బ్లాక్ చేస్తున్నాం. అందుకే ఒకరికి మనం ఏదైనా సరే నువ్వు చెప్పాలనుకున్న విషయం నేను కూడా టాపిక్ని మెసేజ్ చేయి, రిప్లై వచ్చినందుకు వెయిట్ చేయి, లేదంటే బ్లాక్ అయిపోతావు. అందుకే ఒకరికి ఇరిటేటబుల్గా అవ్వకూడదు. వాళ్ళకి ఇరిటేట్ అయినా సరే వెంటనే టార్చర్గా అనిపిస్తే బ్లాక్ చేస్తారు. మళ్ళీ అన్లాక్ అనేది వాళ్ళకి నచ్చినప్పుడు చేస్తారు. వాళ్ళతో అంటే నీతో పని ఉంటే వాళ్ళు అన్లాక్ చేస్తారు, లేదంటే బ్లాక్ చేస్తారు. లేదు ఒక అమ్మాయి నీకు బ్లాక్ చేసి ఉన్న వెంటనే మళ్ళీ అన్లాక్ చేసిందంటే ఇష్టం ఉండి ఏదైనా నెగిటివ్నెస్ ఏదైనా తెలిస్తేనే దాన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ విషయంలో తనకు తెలిసిన వెంటనే మనం దాన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ రిలేషన్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి పెట్టే మెసేజ్కి రిప్లై లేకుండా వెంటనే అన్లాక్ చేస్తుందంటే వాళ్ళకి మనం అంటే ఇష్టం లేనట్టు లెక్క. వాళ్ళకి మన నుండి అంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం వాళ్ళకి ఇబ్బంది కూడా పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఇష్టం లేనప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఎక్కువగా మెసేజ్లు చేస్తూ వాళ్ళకి ఇరిటేట్గా ఇది చేయడం వేస్తే వెంటనే ఆన్ ది స్పాట్లో వాళ్ళు బ్లాక్ చేస్తారు. దానికి మళ్ళీ మీరు వెళ్ళి అన్లాక్ చేయ అని అడగడం కూడా వేస్టే. ఎందుకంటే ఇష్టం ఉంటే వాళ్ళే కదా చేస్తారు అన్లాక్. ఇష్టం ఉంటే వాళ్ళే అన్లాక్ చేస్తారు. ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్లాక్ చేయ అంటే అది అడిగే కొద్ది కూడా మన మీద మనకే చిరాగ్గా ఉంటుంది. అలాగనే వాళ్ళకి కూడా వీడి క్యారెక్టర్ ఇదా అంటే బ్యాడ్నెస్ వచ్చేస్తుంది. మన క్యారెక్టర్ మనమే అక్కడ అంటే నువ్వు అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అడగచ్చు. కానీ వాళ్ళ దృష్టిలో మనం ఎలా ఉంటామంటే ఒక చిన్న చీప్నెస్గా
వీడేంటి మరీ బిహేవ్ ఇలా చేస్తున్నాడు, 10 సార్లు అన్లాక్ చేయి అంటున్నాడని వాళ్ళకి చిన్న ఏదో తెలియని ఒక ఫీలింగ్ అంటూ కలిగించేస్తాం. అందుకే నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, వాళ్ళకు ఇష్టం లేనప్పుడు మనం డిస్టర్బ్ చేసుకోవడం వేస్ట్. అది ఎవరైనా సరే, ఒక పర్సన్కి ఇష్టం లేనప్పుడు మనం ఎక్కువగా అన్లాక్ చేయని అడగడం తప్పే. ఏం ఉపయోగం ఉండదు అబ్బా. ఒకరికి మనం అంటే ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. వాళ్ళే మాట్లాడుతారు, వాళ్ళే చేయాల్సి, మనం పెట్టే మెసేజ్ వాళ్ళకు అంటూ ఒక రియాక్షన్లో ఒక రియాక్టింగ్ ఏదో ఒక సంథింగ్లో అనిపిస్తుంది. ఏం లేకుండా ఉత్తుపున్నానికే నువ్వు ఇది అదే అన్నావు అనుకో, ఇరిటేట్గా అయ్యి బ్లాక్ చేస్తారు. అందుకనే ఎవరికి ఇష్టం లేనప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా దూరడం వేస్ట్. ఎవరైనా సరే మీకు ఎక్కువగా ఇవే రీజన్స్తో అయితే ఇవే రీజన్స్తో అయితే బ్లాక్ చేస్తారు. మనం ఏదైనా ఒక రిలేషన్లో ఉన్నామంటే మన నెగిటివ్నెస్ అయినా ఏదైనా సరే అది అంటే ఏ రీజన్ వల్ల అయిందో తెలుసుకోవాలి. ఇష్టం ఉందా లేదా, లేదా నెగిటివ్నెస్ ఏమైనా తెలిసాయా, లేదంటే మన గురించి ఏమైనా ఎక్కువగా ఏమైనా అనిపిస్తే వాళ్ళకి అనిపించింది అనుకో అలా బ్లాక్ చేస్తారు. కాబట్టి మనం ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించకూడదు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకైతే ఒకటే చెప్తాను, ఎక్కువ వస్తువులు అంటే మీరు ఎక్కువగా వాళ్ళ మీద ఎడిట్ అయి ఉంటే వాళ్ళ గురించి మీరు మీ గురించి వాళ్ళు ఆలోచించలేనప్పుడు మీరు కూడా వాళ్ళ గురించి ఆలోచించుకోండి. నువ్వు ఒక్కడం అనుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు నువ్వు తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, వాళ్ళు కూడా నీకు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేనప్పుడు నీకు అవసరం లేదు. నువ్వే ఇచ్చి, నువ్వే ఎక్కువ వాల్యూ ఇచ్చి, నువ్వే వాళ్ళని అంతగా ఇష్టపడి వాళ్ళ గురించి ఎడిట్ అయ్యి ఇవన్నీ వేస్ట్ అబ్బా. వాళ్ళకే ఉండాలి కదా. ఇప్పుడు నీకున్న 100%లో వాళ్ళకి 10% ఉన్నా నువ్వు ఇంకా చూపించవచ్చు. వాళ్ళకి 1% కూడా లేనప్పుడు నువ్వు ఎందుకు అబ్బా చెప్పు. చూపించకండి. చాలామంది రిలేషన్లో ఎక్కువగా ఏవి అంటే ఎందుకు అన్లాక్ చేస్తారో తెలియదు, ఎందుకు బ్లాక్ చేస్తారో తెలియదు. అంత మంచిగా ఉంటారు, సడన్గా బ్లాక్ చేస్తారని అంటారు. వాళ్ళకి అవసరం అంటే వాళ్ళకి నీ నుండి ఏది లేదు, ఉపయోగం లేదు. లేదు వాళ్ళు ఎవరైనా రిలేషన్లో ఉన్నా ఆ రిలేషన్తో వాళ్ళు బిజీ అయి ఉంటే నీకే ఇక్కడ టైం ఇస్తారు చెప్పు. వాళ్ళు బిజీగా ఉండి నీకేం టైం ఇస్తారు? వాళ్ళ లైఫ్ వాళ్ళు బిజీగానే ఉన్నారు. నువ్వు ఒక్కడు ఖాళీగా ఉండి నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు? వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉన్నాయి. నువ్వు ఆ అమ్మాయి ఇంపార్టెంట్ అంటే ఆ అమ్మాయికి ఇంకొకరు ఇంపార్టెన్స్ ఉంటారు. నీకు ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అయితే ఆ అబ్బాయికి ఇంకొక అమ్మాయి ఇంపార్టెన్స్ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్లో అలా ఉన్నప్పుడు ఇంక నీకేంది మధ్యలో? వాళ్ళ లైఫ్ వాళ్ళది ఉంది, నీ లైఫ్ నీకు ఉంటుంది. నువ్వే ఎక్కువగా ఆలోచించి అన్నీ చేస్తే వేస్ట్ కదా. ఏదైనా సరే ఒకటే చెప్తాను, ఏ రిలేషన్లోనైనా ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే సంథింగ్ ఇద్దరి వైపు ఒకేలా ఉంటే ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంతవరకైనా స్ట్రాంగ్గా ఉంటారు. ఒకరికి ఉండి ఇంకొకరికి లేదంటే అది ఎక్కువ రోజులు ఉండదబ్బా. ఎక్కువగా ఆలోచించి కూడా టైం వేస్ట్. ఎక్కడితో వదిలేసుకోవడం బెస్ట్ ఏదైనా సరే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బాయ్.